హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్కోసారి మన వద్ద పోర్ట్రేట్ పిక్చర్స్ ఉంటాయి కదా, వాటిని ల్యాండ్స్కేప్లోకి కన్వర్ట్ చేయడానికి మనం చాలా ట్రై చేస్తుంటాం. అలా ట్రై చేసినప్పుడు అది ఫుల్గా రాకుండా కట్ అయిపోతుంటుంది కదా. అలా కట్ అవ్వకుండా మనం ఎలా అన్క్రాప్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. నేను దీన్ని ల్యాప్టాప్లో చూపిస్తాను, మీరు మొబైల్లో కూడా ఇదే వర్క్ అవుతుంది. ఇలాగే చేయండి. ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో క్లిప్ డ్రాప్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక ఇక్కడ టాప్లో వస్తుంది కదా, ఆ లింక్ని క్లిక్ చేయండి. ఇప్పుడు క్లిప్ డ్రాప్ వెబ్సైట్ ఓపెన్ అయ్యింది. ఇక్కడ మీకు మొబైల్లో అయితేనా డెస్క్టాప్ వర్షన్ ఆన్ చేసుకుంటేనా సేమ్ ఇలాగే ల్యాప్టాప్లో ఉన్నట్లుగానే వస్తుంది. ఈ వెబ్సైట్కి మీరు ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్లయితే ఇక్కడ మీకు మై అకౌంట్ అని ఉంది కదా, అక్కడ సైన్ ఇన్ అని వస్తుంది. ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేసి సైన్ ఇన్ అవ్వండి. ఒకసారి సైన్ ఇన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అన్క్రాప్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనము ఏ ఫోటో అయితే అన్క్రాప్ చేయాలనుకుంటున్నామో కట్ అవ్వకుండా ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మరి కస్టమ్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ల్యాండ్స్కేప్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఫోటో అన్క్రాప్ అవ్వడానికి క్యూలో ఉంటుంది, కొద్దిసేపు వెయిట్ చేయాలి. 2 minutes పట్టచ్చు. కొద్దిసేపు వెయిట్ చేయండి. అయిపోయింది, చూసారుగా, కట్ అవ్వకుండా ఫోటో అన్క్రాప్ అయింది, ల్యాండ్స్కేప్ లెక్క మారింది. ఇప్పుడు మనము డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.